ఇప్పుడు లాస్ట్ టైం నేను ఒక అగ్రికల్చర్ ఫార్మ్లో వీడియో చేశాను కదా, మళ్ళీ నెక్స్ట్ డేనే చేస్తున్నా. మీకు ఏం టాపిక్ అని చాలా ఎక్సైట్మెంట్తో ఉంది కదా, సస్పెన్స్ కదా. ఇప్పుడు కొత్త టాపిక్ ఏంటంటే బార్బీ బిగ్ బాస్. ఇప్పటి నుంచి నాకు బార్బీలు ఉంది, నాకు బార్బీలు ఉన్నాయి. సో వాటితో నేను బిగ్ బాస్ ఆడిస్తాను. ఇప్పుడు నేను ఒకదాన్ని ఆడాలంటే చాలా కష్టం కదా, అందుకు నాతో పాటు ఒక అసిస్టెంట్ ఉన్నారు, యావండి. ఎప్పుడు నాతో ఇప్పుడు 2 సీన్స్ ఉంటాయి కదా, బట్ 2 సీన్స్ అంటే ఏంటో అనుకుంటున్నారు కదా, అయ్యి కాదు. ఇప్పుడు ఒక బార్బీ ఇంకో బార్బీ ఇలా మాట్లాడుకుంటూ ఉంటే ఇప్పుడు నేను ఇంకో బార్బీని మాట్లాడించలేను కదా, అందుకు నాతో అసిస్టెంట్గా ఉంటారు. ఓకే, మొదలెట్టేద్దామా? సీజన్ 1 బిగ్ బాస్ బార్బీ బిగ్ బాస్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1. ఇప్పుడు గెస్ట్ వస్తున్నారు. హలో, హాయ్, నీ పేరేంటి? నా పేరు ట్రావెల్ బాబీ. ఓ, నువ్వు బిగ్ బాస్ బార్బీ బిగ్ బాస్ కి రావాలని ఎందుకు అంత అనుకున్నావు? ఎందుకంటే నేను అంతకుముందు సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3 అన్ని టీవీలో చూశాను. చూస్తున్నంతసేపు నాకు కూడా కొంచెం పార్టిసిపేట్ చేయాలనిపించింది. అంటే బార్బీ కల్చర్ 1లో చూసావు. అందుకోసమని నేను అందరూ ట్రావెల్ బార్బీ పిలుస్తాను. ఎందుకంటే నేను ఐ ఫౌండ్ ఆఫ్ విజిటింగ్ ఎవ్రీ ప్లేసెస్. అలాగే దీన్ని కూడా విజిట్ చేసి చాలా ఎక్స్ప్లోర్ చేయి బార్బీ. నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్లీజ్. ఇప్పుడు నెక్స్ట్ కంటెస్టెంట్ మంచి షెఫ్. మీరు నిజంగా మంచిగా అనుకుంటారు. హలో షెఫ్. హాయ్. నువ్వు పేరు షెఫ్ బార్బీ కదా? అవును, చాలా టీవీ షోస్ లో చూసాను నేను. నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ వావ్. ఛానల్లో నేను కొత్త రెసిపీస్ చెప్తుంటాను, ట్రై చేస్తుంటాను. కొత్త రెసిపీస్ అంట, మీరు కూడా చూసుంటారు కదా? ఎస్ రైట్, కామెంట్స్ లో చెప్పండి. ఈ బార్బీ బిగ్ బాస్ హౌస్ ఎందుకో దాద్దాం అనుకున్నామంటే ఇంతవరకు ప్రతి సీజన్లో పాపం సరైన ఫుడ్ లేకుండా బాధపడుతున్నారు కాంటెస్ట్లు. ఈసారి నేను కూడా పార్టిసిపేట్ చేసి అందరికీ మంచి మంచి ఫుడ్ వెరైటీ పెడదామని ఉద్దేశంతో ఎలిమినేట్ అవుతే ఏం చేస్తావు? ఎలిమినేట్ అయిపోతేనా మా ఇంటర్నెట్ నన్ను పంపిస్తే మళ్ళీ అందరికీ వండి పెడతాను. వావ్, చాలా కైండ్. ఈ ఇంట్లో తినడానికి కల్చర్ 1 లో లేదని కల్చర్ 2 లో వచ్చి మళ్ళీ సీజన్ 1 లో వచ్చి చేస్తుంది. సూపర్. ఒకసారి అందరూ చప్పట్లు కొట్టండి. దా బార్బీ, నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఇంకో బార్బీ వస్తుంది, సూపర్ ఫేమస్, కొంచెం ఫేమస్ కానీ యూట్యూబర్, లైవ్ పెడుతుంది. హలో, ఎలా ఉన్నావు? నేను అసలు ఒరిజినల్ బాంబేని. సో జుట్టు దువ్వుకోలే వచ్చే ముందు? ఇక్కడ ఆల్రెడీ షూట్ డిజైనర్ కూడా ఒకళ్ళు ఉంటారు కదా. లేదు, ఈసారి మీరే డిజైన్ చేసుకోవాలి. అయితే నేనే చేస్తాను. నాకు ఆల్రెడీ నాకు ట్రైనింగ్ కూడా అయింది. మీరు కూడా వస్తే నెక్స్ట్ టైం మీకు కూడా చేస్తుందంట. హౌస్ మేట్లు అందరికి కూడా నేను రకరకాల జెల్లా వేయిస్తాను. వావ్, అయితే సూపర్ ఉంటుంది. ఇంకా బిగ్ బాస్ మొత్తం కాస్ట్యూమ్ హౌస్ లో అయిపోతుంది. బిగ్ బాస్ టైటిల్ కూడా నేనే విన్ అవుతాను. నేను కాన్ఫిడెంట్ గా వచ్చాను. వావ్, ఆ కాన్ఫిడెన్స్ ఎవరికి లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరంటే బటర్ఫ్లై లా ఎగురదు కానీ మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మంచి బటర్ఫ్లై డ్రెస్ వేసుకొని ఉంటుంది. హలో బటర్ఫ్లై బాబీ. బాగా తెలిసిందే నా పేరు. ఎలా గుర్తుపెట్టావు? నువ్వు బటర్ఫ్లై చేసుకున్నావు, బటర్ఫ్లై బాబీ కాక ఇంకేం బాబీ? నేను బటర్ఫ్లై తోనే ఆడుకున్నాను. బటర్ఫ్లై మా ఇంట్లో అన్ని బటర్ఫ్లైస్ ఉంటాయి. బటర్ఫ్లైస్ అంటే మీరు కూడా వచ్చి కొనుక్కోండి బటర్ఫ్లైస్. మా ఇంట్లో పెద్ద గార్డెన్ ఉంది. గార్డెన్ బటర్ఫ్లైస్ కోసమే పెట్టాను. వావ్, చాలా కైండ్. ఇది కూడా బటర్ఫ్లై యూజ్ చేసేస్తావా బిగ్ బాస్ కాకుండా? బిగ్ బాస్ లో కూడా బోర్డు బటర్ఫ్లై తీసుకొచ్చేస్తాను. ఓకే బాయ్ బాయ్. నువ్వు టైటిల్ సరిగ్గా విన్నావాలి. ఓకే బాయ్. ఒక మంచి అందమైన వెల్వెట్ జుట్టు ఆవిడ వస్తుంది ఇప్పుడు. కమాన్ కమాన్. నువ్వు కూడా జుట్టు ఊకోలేదా? కొత్త లేటెస్ట్ ఫ్యాషన్ ప్యారిస్ లో నేను ఫ్యాషన్ షోకి వెళ్తూ ఉంటాను. ఫ్యాషన్ షోస్ లో ఎలా నడవాలి, క్యాట్ వాకింగ్ అని నేర్పిస్తుంటాను, ట్రైనింగ్ ఇస్తుంటాను. నువ్వు జిమ్నాస్టిక్స్ కూడా చేస్తావంట? జిమ్నాస్టిక్స్ కూడా వచ్చు నాకు ఆల్రెడీ. దాంట్లో ఐషియన్ గేమ్స్ లో ఒలింపిక్స్ లో కూడా పాల్గొన్నాను. మరి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ కి వచ్చావు, మళ్ళీ ఎలా వెళ్తావు? ఇప్పుడు ఆఫ్ సీజన్, ఇప్పుడు గేమ్స్ ఏం లేవు కదా. సో 4 weeks ప్రోగ్రామ్ దీంట్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నాను. నాకు అవకాశం ఇచ్చింది. థ్యాంక్స్. ఓకే, నువ్వు ఎందుకు వద్దాం అనుకున్నావు? నేను క్వశ్చన్ విన్ అవుదామని వస్తాను. ఫస్ట్ తెచ్చుకుందామని. విన్ అవుతే ఇప్పుడు ప్రైజ్. సరే బార్బీ,
తెలియదు కానీ నువ్వు బిగ్ బాస్ ఇంటికి వెళ్ళిపో, ఎక్స్ప్లోర్ చేసే గట్టిగా. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. తాత ఇప్పుడు ఒక సెలబ్రిటీ వస్తుంది. సెలబ్రిటీ బాబీ, నాకు తన పేరు తెచ్చు ఎందుకంటే నేను తన పెద్ద ఫ్యాన్. హలో, హాయ్. ఎలా ఉన్నావు? హాయ్ ఎవరీబడీ. ఎలా ఉన్నావు? ఫైన్. నేను సెలబ్రేటింగ్ కదా, ఆల్మోస్ట్ అలా అన్ని ప్రోగ్రామ్స్ నేను గెస్ట్ కి పిలుస్తుంటాను. ఈసారి కావాలి బిగ్ బాస్ హౌస్ కి ఇన్వైట్ చేశారు కంటెస్టెంట్ కింద, అందుకే నేను నా డేట్స్ అవన్నీ అడ్జస్ట్ చేసుకొని నేను జస్ట్ కిందకి వచ్చాను. వావ్. అండ్ ఐ డెఫినెట్లీ విన్ ద టైటిల్. నువ్వు విన్ అవ్వాలని చాలా అనుకుంటున్నా. ఓకే, ఇంటికి వెళ్ళిపో. ఇప్పుడు ఒక కొత్త పింక్ హెయిర్ తో ఒక షార్ట్స్ కట్టేసుకొని పింక్ గా ఉండే ఒక జిమ్నాస్టిక్స్ వస్తుంది. తన కూడా జిమ్నాస్టిక్స్. హాయ్ హాయ్ ఎవరీబడీ. హాయ్. నేను జిమ్నాస్టిక్స్ లో గోల్డ్ మెడల్. ఎం బార్బీ అంటానండి. ఓ వావ్. అండ్ మాకు కూడా హెయిర్ స్టైల్ డిజైన్స్ అంటే చాలా ఇష్టం, డ్రెస్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టం. వావ్. అట్ ద సేమ్ టైం నేను డాక్టర్ చదివాను, ఎంబీబీఎస్. సో అయితే బిగ్ ఇక్కడ బాస్ హౌస్ లో ఎవరికైనా ప్రాబ్లం వస్తే ఐ కెన్ ట్రీట్. ఎస్, చాలా బెటర్ గా చదివావు డాక్టర్. ఎనీవేస్, లోపలికి వెళ్ళిపో. నో క్వశ్చన్స్ ఫర్ యూ. ఇప్పుడు ఒక అబ్బాయి వస్తున్నాడు. హిస్ నేమ్ ఇస్ కెన్. హాయ్ హాయ్ ఎవరీబడీ. హాయ్ హాయ్ కెన్. హాయ్. నువ్వు ఉండగలవా ఈ అమ్మాయిల మధ్యలో? ఏం పర్వాలేదు, నేను అందరికి నేను కామెడీ చేసి అందరికి నవ్విస్తాను. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో ఫన్నీ వాళ్ళు కూడా ఉండాలి కదా. చాలా ఫన్నీ ఉంటే ఫన్ ఫన్